చూసుకో ఒకసారి. అబ్నేరు, ఏం చేస్తున్నావు నువ్వు? నీవు అర్హుడవు కావు. ప్రతిసారి దావీదు చేతికి సౌలే చిక్కాడు, కానీ సౌలు చేతికి ఎప్పుడు దావీదును దేవుడు ఇంకా విసుగైందన్నా దావీదుకు. ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు సౌలు అని చెప్పి భయపడి సొంత నిర్ణయం మీద ఫిలిష్తీయ దేశానికి వెళ్ళి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి సిక్లగు అనే గ్రామంలో దాక్కున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినండి అక్క, ఈ యూదా దేశంలో ఉంటే ఏ రోజుకైనా సౌలు నన్ను పట్టుకొని చంపేస్తాడని సొంత నిర్ణయం, సొంత ఆలోచన చేత దేశ సరిహద్దులు దాటి శత్రుదేశం లోపలికి వెళ్ళి ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి నేను నివసించడానికి ఒక గ్రామము కావాలని సిక్లగును తీసుకొని అందులో కాపురం ఉన్నాడు. దావీదు చుట్టూ ఉన్న 600 మంది కుటుంబాలు. ఆ సిక్లగును గురించిన విషయాలే మన 30వ అధ్యాయంలో 3 సంవత్సరాలలో చెప్పింది మీకు నేను 30 సంవత్సరాలలో చెప్పాలనుకున్నాను, 30 నిమిషాలలో చెప్పాలనుకున్నాను. 2 టీచింగ్లు ఉంటాయి మురళి అని నాకు బాగా తెలుసు, మ్యాక్రో టీచింగ్ అండ్ మైక్రో టీచింగ్. ఈ సిక్లగు అనే పదానికి రావడానికి మా స్థానిక సంఘంలో 156 ఆదివారాలు పట్టిందన్న. సిక్లగులు ఏం చేస్తున్నాడక్క? ఇప్పుడు దాక్కున్నాడు. ఒకరోజు వచ్చింది, ఆకీష్ వచ్చినాడు, దావీదా మేము ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి పోతున్నాం, నువ్వు కూడా వస్తావా అన్నాడు. దావీదు ఎవరు? ఇశ్రాయేలీయుడే. రాజా వస్తా పదాన్ని వెనకమ్మడు అన్నాడు. బయలుదేరినారు. ఫిలిష్తీయుల సర్దారులు కూడా ఉన్నారు. ఆకీషు ఎందుకు దావీదుని వెనకమ్మడి పెట్టుకొచ్చినామట? దావీదు చాలా మంచోడు, 16 నెలలు సిక్లగులో నా రాజ్యం కింద ఉన్నాడు, చాలా మంచివాడయ్యా. నీకు తెలితే నీకేం తెలుసురా, మన గొలియాతును చంపింది వీడే, ఈయన్ని మనం నమ్మనీకి లేదు. తీరా యుద్ధానికి పోయిన తర్వాత తూచి నేను ఇశ్రాయేలు అని చెప్పి అవతలికి పోతే చచ్చిపోయేది ఎవరు? మనమే. ఈయన నమ్మనీకి లేదు, ఎనికి పంపించేయన్నారు. అమ్మా ఇక్కడ ఒక నిమిషం బాగా ఆలోచన చేయండి. దేవుడే ఈ సర్దారుల నోట్లో నుంచి ఈ పదాలు రప్పించు. ఎందుకంటే సొంత ప్రజల మీద ఖచ్చితంగా దావీదు యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితి దావీదు దాకా రాకుండా దేవుడు ఎవరిని అడ్డం పెట్టినాడు? ఫిలిష్తీయుల సర్దారులను అడ్డం పెట్టినాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి అక్క, తన భక్తులు పాపము చేయకుండా ఆపేది ఎవరో తెలుసా? నిజంగా భక్తులైతే. బైబిల్ గ్రంథంలో కుప్పలు తెప్పలు ఉన్నాయి అలాంటి సందర్భాలు, కుప్పలు తెప్పలు ఉన్నాయి. మనమే దాన్ని సవడంలే అంతే. దావీదు అంటాడు, ఆకీష్ రాజా 16 నెలలు నేను నీ దగ్గర ఉంటుంది కదా, నాలో లోపం ఏమి చెప్పు అని అడిగినాడు. ఆకీష్ రాజు ఇచ్చిన సాక్ష్యం ఏందో తెలుసా? దావీదు నువ్వు చాలా మంచోడివి, నీవు నాకు దేవదూత వలె కనబడుతున్నావు. ఒక శత్రువు ఇచ్చిన సాక్ష్యం అక్క. బద్ధ శత్రువులు ఫిలిష్తీయులు దావీదుని గురించిన సాక్ష్యం అన్న నీ గురించి నా గురించి ఏ సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి అక్క. మన వీధిలో, మన బంధువులలో, మన సంఘంలో, మన రంగంలో, మన ఉద్యోగాల్లో. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారమ్ము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము అక్క. మన సాక్ష్యం ఏముంది చెప్పండి? తెల్లారిందా, తిన్నామా, ఉద్యోగానికి పోయినామా, జీతం వచ్చిందా, ఈఎంఐలు కట్టుకున్నామా, బట్టలు కొనుక్కున్నామా, సాక్సులు కొనుక్కున్నామా, దాచుకున్నామా? ఆదివారం వచ్చి దేవా నీవు చేసిన మేలులకు ఇదే నా సాక్ష్యం అంటే. శత్రువు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం, నీవు నాకు దేవదూత వలే. దావీదు నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఫిలిష్తీయుల సర్దారులు మాత్రం ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆగిపో, తిరిగి వెళ్ళిపో అన్నాడు. అప్పటికే 3 రోజులు అయిపోయిందన్న. ఇప్పుడు 3 రోజుల తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చినాడక్క? సిక్లగుకు వచ్చినాడు. వచ్చి రాగానే ఏం కనపడింది? సిక్లగు ఎట్లా కనపడింది? అదేనా మనం చదువుకునేది? దిక్కులు చూసారు, అదే మనం చదువుకునేది. ఇప్పుడు వచ్చి రాగానే ఏం కనపడింది అన్న? సిక్లగులో ఎవ్వరూ లేరు, పట్టణం తగలబడిపోయింది. భార్యలు లేరు, పిల్లలు లేరు, పశువులు లేవు, ఆస్తి లేదు. టోటల్గా ఊరును కాల్ చేసినారు అమాలేకీయులు ఈ లోపే.
ఒరే ఈ ఊళ్ళో దావీదు వాళ్ళు ఉన్నారు, దాక్కున్నారు. అమాలేకీలు వచ్చినారు, కాల్ చేసినారక్క. కుప్పగూలిపోయినాడు దావీదు. అక్కడ ఒక మాట రాయబడింది, ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా. ఎప్పుడన్నా ఏడ్చినారన్నట్లా అన్న? అన్ని ప్రశ్నలే చూడరు మీ ఇష్టముగా. ఎప్పుడన్నా ఇంకా ఏడ్చి 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 ఇక ఏడవడానికి నాకు శక్తి లేదు అన్నంతగా నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఏడవగలిగినావా? ఈ అనుభవం ఉందా? అనుభవాలు లేని క్రైస్తవుడు షోకేసులో బొమ్మ లాంటి వాడు. అది ఉలకదు, అది పలకదు, అది వాసన రాదు, వీలైతే బూజు పడుతుంది, తుప్పు పడుతుంది. అనుభవాలు లేని సేవ, అనుభవాలు లేని క్రైస్తవ జీవితం, అనుభవాలు లేని ఆరాధన, అనుభవాలు లేని ఆరాధ్యం. ఏంటికక్క? ఏంటికి వస్తున్నారు మందిరానికి? ఆచారమా ఇదేమన్నా మందిరానికి రావడానికి? ఆచార రీతిగా మందిరానికి ఎప్పుడు రాకూడదు, అలవాటు రీతిగా రావాలి. అలవాటు. కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాను అనేది ఆచారం కాదు. ఏంటిది అది? అలవాటు. గెత్సేమనే తోటకు వెళ్ళడం యేసుక్రీస్తుకు అలవాటు, ఆచారం కాదు అది. ఆచారం సమాజ మందిరానికి వెళ్ళడం ఆచారం. యూదులు సమాజ మందిరం సునగోగ్, దానికి వెళ్ళడం ఆచారం. అది అలవాటు. ఏందక్క? అలవాటు వేరు, ఆచారం. మనం ఆచార క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. అసలు ప్రశ్న మందిరానికి వస్తున్నారా? ఉన్నప్పుడన్నా వస్తున్నారా? లేనప్పుడు లేదు. కరోనా లాంటి భయంకరమైన వైరస్లు భవిష్యత్తులో రాబోతున్నాయి. అంతకంటే ఈ పెద్ద వైరస్లు రాబోతున్నాయి. అప్పుడు ఏం చేస్తారక్క? ఉన్నప్పుడే రాండి, లేనప్పుడు ఎట్టా? ఉన్నప్పుడే రన్న. దొరుకు కాలంలో తీసుకోండి అన్న. దొరకని కాలం వస్తుంది ఒక కాలం. నువ్వు తనకలాన్నే మందిరం తెరసాం. అప్పుడు నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన ఆ రోజు మందిరం తెరవం. అలాంటి దినాలు వస్తున్నాయి, మీకు తెలియదేం బహుశా. నేను ఈ టీవీ, ఆ టీవీ, జెమిని టీవీ చూడను. చూస్తే BBC టీవీ చూస్తా, లేదా CNN చూస్తా. నేను ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చెప్తాడు వాడు. ఈ టీవీలో ఏం చెప్తాడు? విజయవాడలో వరదలు వచ్చినాయి, చేపలు ఇంట్లోకి వచ్చినాయి, బురద వచ్చిందని చెప్తాడు. అంతే ఈ టీవీలో. BBC చూడండి, ప్రపంచవ్యాప్తంగా యూదులు ఏం చేస్తున్నారో చెప్తుంటాడు వాడు. ప్రపంచవ్యాప్తంగా 2వ రాకడకు సూచనలు ఎక్కడెక్కడ ఏమేమి మొత్తం చెప్తాడు వాడు. అది చూడాలమ్మా, అది ఇంగ్లీష్లో వస్తుంది. అది చూడండి, ఒక అర్ధగంట చాలు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, భవిష్యత్తు కాలంలో మానవుని దేహాన్ని ఒక కాలుతో ఒక దేహం, ఇంకొక కాలుతో ఇంకొక దేహం పట్టుకొని ఎగరగలిగిన పక్షులు చిలీ దేశంలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ పక్షుల గురించి ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథంలో. ఈ వార్త ఎవడు చెప్పినాడు? BBC వాడు చెప్పినాడు, ఈటీవీడు కాదు చెప్పాల్సింది. నేను అనుకున్నా ప్రవచనం దగ్గరలోనే, ఇక దగ్గరలోనే ఉంది, ఇక దగ్గరలోనే ఉంది, ఇక దగ్గరలోనే ఉంది, ఇక దగ్గరలోనే, ఇక దగ్గరలో. సిక్లగుకు వచ్చినాడక్క, ఏమీ లేవు. తన చుట్టూ ఉన్న 600 మంది సైనికులు ఏడుస్తున్నారు, దావీదు ఏడుస్తున్నాడు. ఎట్లా ఏడ్చినాడన్నా? ఇక ఏడవడానికి శక్తే లేదు, శరీరంలో శక్తే లేదు. దావీదు చుట్టూ ఉన్న 600 మంది మాట్లాడుకుంటున్నారు. ఒరే, దీనికంతటికి కారణం దావీదే. ఎవరిని అడిగి వచ్చినాడు ఈ సిక్లగు? అసలు సిక్లగుకు రావడమే తప్పు. ఎవరిది ఈ ఊరు? ఫిలిస్తీన్ల దేశంది, మంది కాదు ఇది. అసలు వీడికి రావడమే తప్పు. ఎవరిని అడిగి వచ్చినాడు దావీదు? వాస్తవమే వాళ్ళు మాట్లాడుకునేది. మనం రాళ్ళు తీసుకొని ఎవరిని చంపాలనుకున్నారన్న? ఇన్ని రోజులు అన్నం ఎవరు పెట్టినారు 600 మందికి? ఎవరి దయాదాక్షిణ్యాల మీద 600 మంది భోంచేస్తున్నారు? దావీదు దయాదాక్షిణ్యం. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నారు 600 మంది? దావీదునే. చూడండి అన్న ఒక మాట, నిర్గమాకాండం ఒక్క మాట చూడన్న, ఒక సహాయకరంగా 17వ అధ్యాయం 4వ వచనం. ఊకెట్లా సహాయకరంగానే. నిర్గమకాండం 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, నేనేమి చేయుదును? ఇంకా కొద్దిసేపు ఉంటే నన్ను రాళ్ళు తీసుకొని నన్ను కొట్టి చంపుతారు దేవా, చాలు.
ఐగుప్తును విడచి అరణ్య ప్రయాణంలో ఉన్నారన్న. ఏం లేవక్క వాళ్ళకు? నీళ్ళు. ఏం లేవక్క? నీళ్ళు లేవు. వారికి మాత్రమే నీళ్ళు లేవా? మోషేకు కూడా లేవా? మీరు చెప్తాండి అలాక్క ఏదో ఒకటి. మోషేకు ఉన్నాయా? కొంతమంది మన ఇంట్లో ఫుల్గా నీళ్లు పెట్టుకొని పక్కింట్లో ఒక గ్లాసు కూడా ఇయ్యరు. మంజంలో డబ్బులు దండిగా పెట్టుకొని ఎవరన్నా అడిగితే లేవన్నా లేవన్నా లేవన్నా. మోషే అట్లా కాదు. తన దగ్గర ఉందంటే ఉందని చెప్తాడు, లేదంటే అవునంటే అవునంటాడు, కాదంటే నీళ్ళు లేవు మోషే. ఒరేయ్, మనల్ని నీళ్ళు లేకుండా ఈ ఎర్రనెలలో చంపడానికి తీసుకొచ్చినాడు మోషే. మనం అందరం ఏం చేద్దాం? రాళ్ళు తీసుకొని. నిజంగా మోషే రప్పించినాడు అక్క ఐగుప్తు నుంచి. ఎవరు రప్పించినారు? దేవుడే. దేవుడే. దేవుని మీదగా పోరాడాల్సింది పోయి ఎవరి మీద పోరాడుతున్నారు వీళ్ళు? మోషే. ఇంకా కొద్దిసేపటికి రాళ్ళు తీసుకున్నాను చంపేస్తారు దేవా అంటే, మోషే వెళ్ళి కర్ర తీసుకోవాడు, బండ ఉంది, బండను కొట్టుపో అన్నాడు. ఏమన్నాడన్నా? ఏమొచ్చినాయి బండలో నుంచి? ఎంతమందికి వచ్చినాయి నీళ్ళు? అట్ట చెప్పకూడదు అక్క. ఎంతమందికి వచ్చినాయి అన్న? కొంచెం నేర్చుకొని పోదాం ఈరోజు. మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి కొంచెం నేర్చుకో. ఎంతమందికి అక్క? కాల్బలమే ఎంతక్క? వాళ్ళ భార్యలు, బిడ్డలు, పశువులు అన్నీ కలిపితే ఎన్నేనాయన్నా? ఏదో ఒక సంఖ్య చెప్పులే. ఇంకా 6 లక్షల కంటే ఎక్కువ ఎంత చెప్పినా ఒకటే. ఇంకా లక్షల మందికి నీళ్ళు వచ్చినాయన్న. రాళ్ళ దెబ్బలు మోషేకు తప్పినాయి. మనం ఇట్లా మాట్లాడుకుందాం. మోషే మీద పడవలసిన రాళ్ళ దెబ్బలు, కర్ర దెబ్బలు ఎవరి మీద పడినాయి? బండ మీద. అంటే మోషే మీద దెబ్బలు పడడానికి తండ్రి అయిన దేవుడు. నా బైబిల్ ఇట్లా ధ్యానం చేయండి. మోషే ప్రార్థన చేసినాడు, దేవా ఈ సమస్త ప్రజలకు నీళ్ళు, కొద్దిసేపు ఉంటే నన్ను రాళ్ళతో. మోషే మీద ఒక్క దెబ్బ పడడానికి కూడా దేవుడు ఒప్పుకోలేదన్నా. ఒప్పుకోలే. మోషే అంటే అంత ఇష్టం దేవునికి. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నో, నెవర్. మోషే మీద దెబ్బలు పడ్డానికి వీల్లేదు. కావాలంటే ఈ బండకైన దెబ్బలు కొట్టిన నీళ్ళు, బండ నీళ్ళు ఇచ్చిందన్న. ఇప్పుడు దావీదును రాళ్ళు, ఇప్పుడు ఎవరిని చంపనీకి రెడైనారు? చెప్పండి అన్న. నేను నిదానంగానే చెప్తాలే, నేను చాలా స్పీడ్ తగ్గించిన. దావీదును చంపడానికి, మోషేను చంపడానికి పూనుకున్నది ఎవరు? ఇశ్రాయేలీలే. దావీదును చంపడానికి పూనుకున్నది కూడా ఇశ్రాయేలీలు. అంటే దావీదుకి ఎవరు? సొంత. మోషేకు సొంత ప్రజలు. సొంత ప్రజలు, సొంత. దావీదు మీద రాళ్ళు రువ్వాలని రెడైనారక్క. దావీదు మీద రాళ్ళు రువ్వాలని. మత్తయి సువార్త చూడన్న ఒక మాట, లేదా లూకా సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. ముగిద్దాం. 23వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 23:23. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా, వారి కేకలేసింది ఎవరు ఇక్కడ? అక్క, బైబిల్ పరిశీలనగా చదువుకోవాలా, జాగ్రత్త. కేకలేసింది ఎవరు ఇక్కడ? కఠినాత్ములైన వారి కేకలే కడకు గెల్చేనా. కఠినాత్ములైన వారి కేకలే కడకు గెల్చేనా. సిలువ భారము భరించలేని భారమైనా మోసితివ ప్రభు, పలుమార్లు ఒరిగి లేచిగిరికి సాగితివ ప్రభు. కేకలేసింది ఎవరన్నా? సొంత ప్రజలన్నా. 5,000 మందికి ఆహారం పెడితే చూసుకుంటూ కూర్చున్నోళ్ళే, తిన్నోళ్ళే.
గుడ్డివారికి కళ్ళు ఇస్తుంటే పక్క నుండి స్తుతించిన వారే, కుంటివానికి కాళ్ళు ఇస్తే చూసి ఆనందం చేసిన వారే. ఒకరోజు రానే వచ్చింది, యేసుక్రీస్తును పట్టుకొని కోర్టులో నిలబెట్టారు. ఇతని యందు నాకు ఏ తప్పు, నేను విడుదల చేస్తానంటే వాళ్ళు ఏం చేశారక్క? నో, కేకలేసింది రోమా ప్రజలు కాదు, రోమా ప్రజలు కాదక్క. ఎవరు? యూదులే, సొంత ప్రజలే, సొంత వారే, సొంత ప్రజలే. లాస్ట్కి వారి కేకలే గెలిచాయి. ఇలాగ మాట్లాడుకుందాం. మోషే మీద రాళ్ళ దెబ్బలు పడడానికి దేవుడు ఇష్టపడలేదన్న. దావీదు మీద రాళ్ళు ఎత్తినారు కానీ దానికి కూడా దేవుడు ఇష్టపడలేదు, దావీదును తప్పించినాడు. అది 2వ వర్తమానంలో మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు మీద కొరడా దెబ్బలు పడుతుంటే మాత్రం నేను ముగిస్తున్నానన్నా అన్నా, ఇష్టపడ్డాడు. అతనిని నలుగగొట్టుటకు ఇష్టం. ఇట్లా రాసుకుందాం అక్క మన నోట్స్లో. ఆ దెబ్బలు మన మీద పడడానికి ఆయన ఇష్టం లేదు, కానీ తన సొంత కుమారుని మీద వేయడానికి మాత్రం ఇష్టపడ్డాడు. కారణమేమి? కారణమేమక్క? మన మీద ఆయనకున్న ప్రేమ, ద లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. ఎంత ప్రేమక్క! దావీదు మీద ఎంత ప్రేమ! దావీదును తప్పించినాడంటే కారణం ఉంది, తన ఇష్టానుసారుడు. మోషేను తప్పించినాడంటే కారణం ఉందన్న, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నాయకుడు. దావీదును తప్పించినాడంటే కారణం ఉందక్క, కాబోయే రాజు. మరి నిన్ను నన్ను తప్పించడానికి ఏ కారణం ఉందమ్మా? ఒక కారణం చెప్పక్క, ఒక కారణం చెప్పు. డిగ్రీ చదువుకున్నావనే, నువ్వు డిగ్రీ చదువుకున్నావని తప్పించినాడా? లేకపోతే మీ ఊర్లో వ్యాపారాలు ఉన్నాయని తప్పించినాడా? లేకపోతే పరలోకంలో కేరుబులకు సెరుబులకు నువ్వేమన్నా బంధువా తప్పించడానికి? ఎట్టేటన్నా అన్నా, ఎందుకు తప్పించినాడు? మనలను నరకము నుండి తప్పించడానికి మనలో ఉన్న అర్హత ఒకటి చెప్పన్నా, ఒక్కటి చెప్పక్క, ఈ ప్రసంగానికి సార్థకత వస్తుంది. ఏ యోగ్యత లేని నన్ను నీవు తప్పించినా, ఏ అర్హత లేని నీకేమి చెల్లింతును, నీ రుణమెలా తీర్తును. అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు నిలువెల్ల విషమే. పాము కన్నా నోట్లో ఉంటుంది, తేలుకు ఆ తోకలో ఉంటుంది, కానీ మానవునికి ఎట్లుందన్న? అరికాలు మొదలుకొని రక్తపు మడుగు అన్నాడు దాన్ని. చెల్లి, అక్క, తల్లి, మనలో ఏ అర్హత లేదు, దాన్నే కృప అంటారు. ఏ అర్హత లేకపోయినా మనల్ని అర్హులుగా చేశాడే అన్న. ఏ యోగ్యత, అసలు నీకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదన్నా, పిలచి నీకు ఉద్యోగం ఇచ్చినాడన్నా, పిలచి. మనలో ఏ నీతి లేదక్క, నిలువెల్ల నోరు తెరిస్తే పాపం, చూస్తే పాపం, కల్చూపులో పాపం, నాలుక మీద పాపం, చేతులలో పాపం, కాళ్ళల్లో పాపం, నిలువెల్ల పాప విషముతో ఉన్న మానవం. నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను నా కోసం వచ్చినాడక్క దేవుడు. ఇదిగో ఆ కొరడా దెబ్బలు వాస్తవానికి ఎవరి మీద పడాలి? ఎవరి మీద పడాలన్నా? మన మీదనే పడాలి. ఎవరు అడ్డం పడినాడు దానికి? ఎవరిని అడ్డం పెట్టినాడు దానికి? ఇశ్రాయేలీయుడైన మోషే మీద పడవలసిన ఈ రాళ్ళ దెబ్బలకు బండను అడ్డం పెట్టినాడక్క. దావీదు మీద పడవలసిన ఈ రాళ్లకు అడ్డుగా తన దూతను నిలబెట్టినాడు. మన మీద పడవలసిన ఈ దెబ్బలకు అడ్డుగా ఎవరిని పెట్టినాడు? బండ, దూత కాదు, ఇప్పుడు సాక్షాత్తు తన అద్వితీయ కుమారుణ్ణి అడ్డుగా నిలబెట్టేసినాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు
కండలు కండలుగా సీసము గుండ్లు ఉంటాయి. రోమా చరిత్రలో బుక్ ఉంది, చదవండి లైబ్రరీలో. ద గవర్నమెంట్ ఆఫ్ రోమన్స్. ఆ కొరడాకు చివరిలో సీసం గుండ్లు ఉంటాయి. సీసం ఎప్పుడన్నా చూసినారక్క? సీసము గుండ్లు ఉంటాయి. పారసీక దేశ రాజుల చరిత్రలో ఈ సీసము గుండ్లు పెట్టేవాళ్ళు. ఒక దెబ్బ వేసి లాగితే కండలు లేసి వస్తుందన్న. కాలిరిగితే దేవా అని అడిచినాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పంటి కిందనే తన మనోవేదనంతా, నోరు తెరవని ప్రేమ. సహోదరి, దేవుడు ఎంత ప్రేమించినాడు చూడక్క. ఎవరున్నారు ఈ చవటగుంటలో నిన్నంతగా ప్రేమించేవాళ్ళు? ఒకరి పేరు చెప్పక్క, నేను కూడా వస్తా వాళ్ళ దగ్గరికి. ఎవరన్నా ఇంత ప్రేమించేవాళ్ళు ఎవరున్నారక్క? ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పే. ప్రేమ సిలువ విలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పే. ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగియుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. అన్నా, ఆయన ప్రేమకు మన అర్హులం కాదక్క. దావీదు అర్హుడే, మోషే అర్హుడే, కానీ మనం మాత్రం. ఆయనను ప్రేమించాడు అక్క, ప్రాణం పెట్టాడు, రక్తంగా అర్చినాడు. దేవా ఏమిత్తు నువ్వు, నేనేమిత్తును, ఏమి ఇవ్వగలను, నేను ఏమిత్తును, ఏమి ఇవ్వగలను. ఇదిగో నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం. శరణం శరణం. ఈ మధ్యాహ్న కాల వేళ ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి, ఇంతగా మిక్కుటంగా ప్రేమించిన దేవుణ్ణి ఇంకా ఎవరైనా హృదయంలో అంగీకరించకుండా, నాకు అక్కర్లేదు ఈ ప్రేమమయుడని ఎవరైనా ఉన్నట్లయితే, చెల్లి బయటికి పోతే మరణం కాసుకొని ఉంది. నీ జీవం ఏ పాటిది అంతలో కనబడి రేపేమి సంభవించునో. ఈ మధ్యాహ్న కాలంలో ఎవరైనా అట్టివారు ఉన్నట్లయితే ముందుకు రండి. మన మధ్యలో అనుభవం కలిగిన వారు ఉన్నారు. ఎలాగో రక్షించబడాలో, ఎలాగో మరణం తప్పించుకోవాలో, ఎలాగో పాతాళం తప్పించుకోవాలో, ఎలాగో నిత్య జీవం సంపాదించుకోవాలో ప్రభు లేఖనాల్లో నుండి మనకు చూపించి మన లక్షణ మార్గంలోనికి నడిపిస్తారు. వెనకంజ వేయద్దు సిస్టర్, దేనికైనా ఆలస్యం చేయొచ్చు, కానీ పాపాలు ఒప్పుకోవడానికి మాత్రం వాయిదాలు. ఈ లోకంలో ప్రతి వస్తువుకు వాయిదాలు చెల్లించవచ్చు అన్న. ఈఎంఐలు అంటున్నారు ఈ మధ్య, దాన్ని ఏమంటున్నారక్క? ఈఎంఐలు. కానీ పాపానికి ఈఎంఐ ఒప్పుకోవాల్సిందే. నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించువాడు రక్షించబడును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచ్చే ప్రకారం. ముందుకు రా చెల్లి, వెనక్కి వెళ్ళొద్దు. పైకి ఒప్పుకున్న వారు కూడా నిజంగా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య పైగా ఫ్యాషన్గా ఒప్పుకుంటున్నారు. పాస్టర్లు కావాలని, సంఘ పెద్దలు కావాలని, మందిరానికి పెద్దలుగా పైకి ఊగేట్లాగా ఒప్పుకుంటున్నారు. హృదయపూర్వకంగా పశ్చాత్తాపము లేదు సుమా. అట్టి వారికి కూడా ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. సిగ్గక్కర్లేదన్నా, నీ పాపాలను ఒప్పుకోవడానికి సిగ్గక్కర్లేదు. ఇక్కడ ఎవరు లేరు, దేవుడు దేవుడి పిల్లలే. అట్టివారు కూడా ఎవరైనా అయితే ముందుకు రండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. పాపాలు ఒప్పుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్.